హైదరాబాద్ దేశంలోనే మోస్ట్ అట్రాక్టివ్ సిటీ అని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఏ దేశం నుంచి వచ్చినా ఏ రాష్ట్రం నుంచి వచ్చినా అందరికీ హైదరాబాద్ నివాసయోగ్యమైన నగరం అని చెప్పారు. ఇలాంటి నగరానికి పెట్టుబడులు రావటం అవసరమన్నారు. పెట్టుబడులను ప్రోత్సహించేలా, ఇండస్ట్రీలకు నైపుణ్యం కలిగిన ఉద్యోగులను అందించేలా ప్రభుత్వం ఇప్పటికే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా యువతకు శిక్షణ ఇస్తుందన్నారు. ఇప్పటికే దావోస్ పర్యటనతో 1,00,000 ఉద్యోగాలు వచ్చాయని, గ్లోబల్ సమ్మిట్తో మరో 1,00,000 ఉద్యోగాలు వస్తాయని అంటున్న మంత్రి వివేక్ తో యాదగిరి ఫేస్ టు ఫేస్. వివిధ రంగాలకు సంబంధించినటువంటి నిపుణులతో పాటు ఇందులో ప్రధానంగా వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ఎంఓయూలే ఎక్కువగా కుదుర్చుకునే లక్ష్యంగా ఈ సమ్మిట్. సో వివిధ రంగాలకు సంబంధించిన అంశాల మీద చర్చతో పాటు పెట్టుబడులు అనేది పెద్ద ఎత్తున ఎంఓయూ కుదుర్చుకుంటున్నారు. దీని ఎట్లా చూస్తారు? ఇక్కడ మా మేయర్ గారు ఉన్నారు. హైదరాబాద్ సిటీ దేశంలో మోస్ట్ అట్రాక్టివ్ సిటీ ఈ దేశంలో ఉన్నదంటే అది హైదరాబాద్ సిటీ. ఆ హైదరాబాద్ సిటీని మా మేయర్ గారు మంచిగా ఒక వాతావరణం క్రియేట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ సిటీ ఒక మెట్రోపాలిటన్ సిటీ. ఏ దేశం నుంచి ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆ భాష మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఎవరు వచ్చినా కానీ హైదరాబాద్లో సెటిల్ అయిపోతారు. సో ఇక్కడ స్కిల్ లేబర్ కోసం నేను నిన్న కూడా చెప్పినాను, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ 115 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా 2,00,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ ఇతర రాష్ట్రాలేమో ట్రైనింగ్ కోసం పైసలు ఇస్తున్నారు. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో ఏ ఇండస్ట్రీకి ఏ అవసరమో అది ఆల్రెడీ ట్రైన్ ఉంటారు. సో ఇమీడియట్లీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేది అవసరం ఉండదు. వాళ్ళు ఇమీడియట్లీ జాబ్స్ మీద వెళ్ళొచ్చు. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడే రాష్ట్ర ప్రభుత్వము ఆల్రెడీ 1,00,000 ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. తర్వాత మొన్న ముఖ్యమంత్రి గారు కూడా 40,000 ఉద్యోగాలు అనౌన్స్ చేశారు. ఆయన డావోస్ పోయి వచ్చి 2 సార్లు 1,00,000 ఉద్యోగాలు 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లో 1,00,000 ఉద్యోగాలు ఆల్రెడీ ప్రైవేట్ సెక్టర్లో వచ్చాయి. ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇంకొక 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. సో ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ సమ్మిట్. తొందరగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వస్తే కూడా రాష్ట్రానికి మంచి. నిన్న ఈరోజు ఈ 2 రోజుల పాటు కూడా చూస్తాం మనకు 5,40,000 కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సో ఈ ఒప్పందాలు కుదుర్చుకున్న అన్ని కనుక తెలంగాణ రాష్ట్రంలో ఇన్ టైంలో కనుక వస్తే ఉద్యోగ అవకాశాలు ఎన్ని వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు డావోస్ పోయి వచ్చినందుకు 1,00,000 ఉద్యోగాలు వచ్చాయి. ఈ 5,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంటే సుమారు 1,00,000 నుంచి 2,00,000 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. సో ఇది మొత్తానికి 2 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్లో పెద్ద ఎత్తున ఏదైతే ఈ ఇండస్ట్రీకి సంబంధించి వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి పెట్టుబడులు అనేవి కూడా అదే తరహాలో పెద్ద ఎత్తున కూడా ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు.